నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆటో డ్రైవర్లకు తీపి కబురు చెప్పిన సీఎం చంద్రబాబు. అక్టోబర్ 4న వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఇస్తామని వెల్లడి. యువతకు ఉపాధి కల్పనే టాప్ ప్రయారిటీ అన్న సీఎం. 4,70,000 మందికి ఉద్యోగాలిచ్చామని స్పష్టీకరణ. శాసనసభ నిరవధిక వాయిదా. 8 రోజుల వ్యవధిలో 45 గంటల పాటు చర్చ జరిగిందన్న స్పీకర్. హైదరాబాద్ను ముంచిన మూసీ వరద. డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం పంపిణీ. ఏడాది ముందే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన విజయ్. బీజేపీతో డీఎంకే రహస్య ఒప్పందం చేసుకుందని ఆరోపణ. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. 32 మంది దుర్మరణం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తామని చెప్పామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై శాసనసభలో మాట్లాడిన ఆయన అక్టోబర్ 4న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నెల పింఛన్లు అందించే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తోందని వివరించారు. నాడు చెప్పాం, నేడు చేసి చూపుతున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి 435 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరూ పేదవాళ్లతో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈ పేరు తీసుకొచ్చాం. నేను చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చేశాను, కానీ ఈ పేరు పెట్టి ఇప్పటికి 15 సార్లు ప్రతి నెల మొదటి తారీఖున పేదల దగ్గర పోయినప్పుడు ఉండే తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పి మరొకసారి గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు, అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఒక పక్క అసమర్థత, ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క విధ్వంసం. ఆ రోజు మేమందరం ఆలోచించినప్పుడు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే మరి బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్ళాం. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష. అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలు ఇచ్చాం, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం. నాడు చెప్పాం, నేడు చేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పడం ఆటో డ్రైవర్ సేవలు. ఈ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. రేపు 4వ తారీఖు అక్టోబర్ స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి చెప్పేస్తున్నాం. ఈరోజు స్త్రీ శక్తి పథకం తనకు చాలా సంతృప్తినిచ్చిన పథకమని సీఎం అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలు 8,86,00,000 ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. స్త్రీ శక్తి పథకం అమలుతో సోషల్ గ్యాదరింగ్ పెరిగిందన్నారు. తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సంవత్సరానికి 1,00,000 మంది మహిళల పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యమని సీఎం ప్రకటించారు. సంవత్సరానికి 1,00,000 మహిళా ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. 1-2 కాదు. ఎంసీపీ అండ్ బ్యాంక్ బేస్డ్, బ్యాంబో మిషన్, మిల్లెట్ మిషన్, మొరింగా మిషన్, అక్వా బేస్డ్ అండ్ హ్యాండ్లూమ్ బేస్డ్, సర్క్యులర్ ఎకానమీ, స్టార్టప్ విలేజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇంకో పక్క ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, ప్రైమ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకొని ప్రతి ఒక్క సంవత్సరం
1,00,000 మంది తగ్గకుండా ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, మీరు ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడికక్కడ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి సంవత్సరం మీ నియోజకవర్గంలో 1,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. అందరికంటే ఇది మనం లో హ్యాంగింగ్ ఫ్రూట్ కూడా మోర్ ఆర్గనైజ్డ్, దే విల్ డూ ఇట్. ఈరోజు రాష్ట్రంలో అనేక పంటలకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామని సీఎం తెలిపారు. దిశ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వకుండా బడ్జెట్లో పెట్టామని చూపించి ఏమాత్రం కూడా సహకరించకుండా చేసి ఈరోజు మాయమాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత టొబాకోకి 270 కోట్లు, మ్యాంగోకి 200 కోట్లు, కోకోకి 12 కోట్లు, టమాటోకి 12 కోట్లు, కాఫీకి 2 కోట్లు, చిల్లీస్కి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విత్ మార్కెట్ ఫిక్స్డ్ రేట్ అట్ట 11,791 వచ్చి క్వింటాలు చేశాం. ఆనియన్కి అయితే దిశ బాగా ఇబ్బందుల్లో ఉన్నారంటే మామూలుగా వరదలు వచ్చినప్పుడు కూడా ఇచ్చే నష్ట సహాయం కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పోయిన ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు పెట్టిన బకాయిలు 1,650 కోట్లు ఇచ్చాం. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితే 55,79,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 7,67,596 మంది రైతుల దగ్గర కొన్నాం. 12,858 కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ చేసిన కాకుండా 48 గంటల్లో డబ్బులు పే చేసిన ప్రభుత్వం అధ్యక్ష ఇది. కూటమి ప్రభుత్వం వచ్చాక 4,71,000 మందికి ఉద్యోగాలు కల్పించామని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు 4,71,574 మందికి 15 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మెగా డిఎస్సి మెగా హిట్ ఇది. 15,941 మందికి ఏ ఒక్క వ్యక్తి కూడా ₹1 అవినీతి జరిగిందని కానీ మెరిట్ని ఇగ్నోర్ చేశారని కానీ చెప్పకుండా మాకు న్యాయం జరిగిందని నిన్న చూస్తే బ్రహ్మాండమైన జోష్లో ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 9,093, పోలీస్ కానిస్టేబుల్స్ 6,100, స్కిల్ డెవలప్మెంట్ని విధ్వంసం చేస్తే మళ్ళా రివైవ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి 94,149 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఐటీఐ పాలిటెక్నిక్ స్ట్రీమ్ లైన్ చేశాం. ప్లేస్మెంట్ అధ్యక్ష 95%. రేపు రాబోయే రోజులు 100% ప్లేస్మెంట్ వస్తుంది. ఇక్కడ చదువుకునే పిల్లలకి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ముందుగానే ప్లానింగ్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, కరికులం మారుస్తాం, మార్చి మన ఇండస్ట్రీస్ మన పిల్లలు వచ్చే విధంగా మెరిట్లో వచ్చే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణ దీక్షలో ఎక్కడా రాజీ పడనని సీఎం స్పష్టం చేశారు. అందరూ కలిసి వస్తేనే తెలుగు జాతి నెంబర్ 1 అవుతుందన్నారు. జట్టులో ప్రతి ఒక్కరూ సమర్థంగా పనిచేయాలి, అప్పుడే లక్ష్యం చేరుకోగలమని సూచించారు. స్వర్ణాంధ్ర స్వప్నం సాకారానికి P4 మోడల్ దోహదం చేస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పేదల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. చంద్రబాబు మాట్లాడిన తర్వాత సభాపతి సభను నిరవధికంగా వాయిదా వేశారు. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం సరికాదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని చెప్పడం హర్షణీయమని జనసేన ఎమ్మెల్యేలు అన్నారు. కామినేని ఆ రోజు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి శ్రీనివాసులు వెల్లడించారు. సభలో ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మాత్రమే తమకు సమయం ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ మనందరూ కలిసి ప్రజలు మనకు ఓట్లు వేశారంటే ప్రజా సమస్యల మీద మాత్రమే
సభలో చర్చ జరగాలనేది వాళ్ళ అభిప్రాయం. దానికి అనుగుణంగానే ఇవాళ జనసేన పార్టీ నుంచి మేము కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అండ్ ఎమ్మెల్యేస్ కానీ అదే మాట్లాడటం మీరు చూస్తూ ఉన్నారు. మాకు ఇచ్చిన సమయాన్ని ఏ ప్రజలైతే మమ్మల్ని శాసనసభ పంపించారో వాళ్ళ సమస్యల మీద ఒక 2-3 నిమిషాలు మాత్రమే మా సభ్యులు మాట్లాడటం మీరు గమనించే ఉంటారు. ఇది జనరల్గా ఒక టాపిక్ సభలో లేని వ్యక్తుల గురించి మనం అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. అన్నెసరీగా టాపిక్ రావడం, దాని మీద పెద్ద రాద్ధాంతం జరగడం మీ అందరికీ తెలుసు. దాన్ని ఈరోజు రికార్డ్స్ నుంచి తొలగించారని చెప్పే విషయం తెలియజేయడానికి రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. తిరుపతిలో జరిగిన మహిళా పార్లమెంటు సదస్సు మహిళల సాధికారత, అభ్యున్నతికి ఉపయోగపడేలా జరిగిందని ఏపీ శాసనసభ అభిప్రాయపడింది. మహిళా పార్లమెంటు నిర్వహణపై శాసనసభలో జరిగిన చర్చను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. మహిళా ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, లోకం మాధవి, యనమల దివ్య, గళ్ళా మాధవి, తంగిరాల సౌమ్య మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లోని మహిళల పరిస్థితులు, మహిళా చట్టాలు, సాధికారత గురించి తెలుసుకునే అవకాశం వచ్చిందని సభ్యులు తెలిపారు. మహిళలకు ప్రత్యేక బడ్జెట్, మహిళా సంక్షేమం వంటి అంశాలపైన చర్చ జరిగిందన్నారు. ఇలాంటి సమావేశాలు మహిళా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అవగాహన పెంచేందుకు ఉపయోగపడ్డాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. సమావేశాల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిర్వహించిన తిరుపతి జిల్లా యంత్రాంగానికి, టీటీడీ అధికారులకు సభా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మొన్న 14-15 తారీఖుల్లో మన తిరుపతిలో ఆల్ ఇండియా స్థాయిలో మహిళా ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు. పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. దాని మీద మాట్లాడడం కోసం అని చెప్పి కొంత టైం కేటాయించడం చేయడం జరిగింది. మరి ముందుగా సరితారెడ్డి గారు. అధ్యక్ష, ఆల్ ఇండియా ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్లమెంటరీ అండ్ లెజిస్లేటివ్ కమిటీ సదస్సు సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి నగరంలో నిర్వహించడానికి కారకులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోక్సభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ ఓం బిర్లా గారికి అధ్యక్ష, అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ శ్రీ హరివంశ్ నారాయణ సింగ్ గారికి, అలాగే మన గౌరవ స్పీకర్ సార్ మీకు కూడా సార్ మీ అయ్యన్న పాత్రుడు గారికి, అలాగే డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, పార్లమెంట్ మహిళా సాధికారత చైర్పర్సన్ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అక్కడ చర్చించిన విషయాలన్నింటినీ మన రాష్ట్రంలో కూడా తీసుకొని వచ్చి మహిళల్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. I thank you for making me a member of this great committee for empowering the woman, child as well as handicapped, sir. And thank you to Lok Sabha Speaker Om Birla garu, and thank you to yourself, Speaker Ayyana Pathrudu garu, and all the dignitaries. Great platform for all of the committees to blend in together, talk, and then network together. We made some good friends, sir, and then we also learnt some good information through this particular conference, and then we invite this to be done every year, sir. And my special thanks to all the licensing officers and all the crew behind it. అలాగే మా అందరికీ కూడా ఒక కొత్త అనుభూతి అధ్యక్ష. నా విష్ లిస్ట్ లో ఏదైతే ఉందో మా అందరికీ, మా మహిళలకి ఎక్కువ మందిగా రోల్ మోడల్ సుధామూర్తి గారు ఉంటారు అధ్యక్ష. ద్వారా మేము వారిని కలుసుకోవడం జరిగింది, వాళ్ళతో సెల్ఫీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. చాలా మంచి విషయాలు కూడా చెప్పారు వారి స్పీచ్ లో. వారు ఇంత మంచి కాన్ఫరెన్స్ నిర్వహించినందుకు మీకు ప్రత్యేకంగా మా ఉమెన్ ఎమ్మెల్యేస్ తరఫున, అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు. స్త్రీ యొక్క అభ్యున్నతి, జెండర్ సెన్సిటివిటీ పాలసీస్, జెండర్ బడ్జెటింగ్, 33% రిజర్వేషన్స్, స్థానిక సంస్థల్లో ప్రధాన అంశాలుగా 2 రోజుల పాటు అనేక ప్రతిభావంతులైన మహిళా నాయకుల అభిప్రాయాలతో, సూచనలతో చాలా అద్భుతంగా సాగడం విశేషం అధ్యక్ష. ఇందరి ప్రభావితమైన మహిళలు మన భారతదేశంలో ఉన్నారు. వారందరినీ ఒక వేదిక పైన అందరం కలుసుకునేలాగా మీరు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. మరి మహిళా సాధికారతకి విలువిచ్చే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవటం మేము చేసుకున్న అదృష్టం అధ్యక్ష. ఈరోజు నాతో పాటు 21 మంది మహిళలు ఈ సభలో ఉండటం మహిళలకు గర్వించదగిన విషయం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం చూస్తే పూర్తిగా మహిళల పట్ల నిర్లక్ష్యం చూపించింది. కానీ ఈరోజు మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మీ హయాంలో మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్ రావటం చాలా అదృష్టం అధ్యక్ష. చాలా సంతోషకరమైన విషయం.
ముఖ్యంగా ఈ సభ ద్వారా మేము మహిళా మళ్ళందరూ కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అధ్యక్ష. విషయమే మొన్న తిరుపతిలో ఎలా జరిగిందో మన మహిళా సోదరి మనం వివరించడం జరిగింది. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు మన వాళ్ళందరూ కూర్చొని ఆ రాష్ట్రంలో ఏం జరిగింది, మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇంకా మనం ఏం చేయాలని చెప్పి చాలా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా చర్చించుకున్నారు. ఓం బిర్లా గారు అయితే వెళ్ళిపోతున్నవాడు సెండ్ ఆఫ్ పోవడానికి వెళ్తే అందరూ కూర్చొని ఇప్పుడు వరకు ఇండియాలో చాలా రాష్ట్రాలు చేసాం, మీరు చేసినట్టు బ్రహ్మాండంగా చేశారు, అందరికంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పి వారు చెప్పడం. అంటే పొగుడుతున్నారని కాదు, హ్యాపీ. మనం చేసిన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది పెద్దలు చెప్తే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ మేము తెలియంది కాదు, అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం. చంద్రబాబు నాయుడు గారు ముందు చెప్పాను ఇలా రోజుని, సార్ అలాగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, మరి మీ బ్లెస్సింగ్స్ ఉండాలంటే బ్రహ్మాండంగా చేయండి, మంచి పేరు రావాలని చెప్పి వారు కూడా ప్రోత్సహించారు. ఇటువంటి కార్యక్రమాన్ని జైన్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఈ విషయం చెప్పడం కోసమే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంచేత మనోహర్ గారు ఉన్నారు ఇక్కడ, ఇటువంటి కార్యక్రమాల్లో చాలా బ్రహ్మాండంగా ఆలోచన చేస్తుంటారు. సార్ నాకు కోరుకోవడం ఉంది సార్, రాబోయే రోజుల్లో మనం ఆలోచన చేసి డైరెక్షన్లో మీకు అనుభవం ఉంది కాబట్టి ఎక్కడో ఇది సెంటర్లో ఒక్కో జిల్లా నుంచి ఒక 50 మందినో 100 మంది తీసుకొచ్చి ఒక లీడర్స్ ఉంటారు జిల్లాల్లో అవగాహన వాటి తీసుకొస్తే ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి జిల్లాలో కొంచెం మొబిలైజ్ చేయడానికి బాగుంటుందని నా ఉద్దేశం. మనం ప్లాన్ చేద్దాం సార్, దానికి మీ అందరూ రాష్ట్రాలకు సహకారం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన కార్యక్రమాన్ని విజయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కాలం మారింది, పరిస్థితులు మారాయి, పెద్దలు మారారు, పిల్లలు మారారు, జీవనశైలి పూర్తిగా మారిపోయింది. స్మార్ట్ ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్తో స్క్రీన్ సమయం విపరీతంగా పెరిగిపోయి తలెత్తుకొని తిరిగేవాళ్ళు, చూసేవాళ్ళు అరుదైపోతున్నారు. అసాధారణ అలవాట్లు, అసహజ జీవనశైలితో అనారోగ్యాల సంగతి సరే సరి. చిన్న వయసులోనే బీపీ, మధుమేహాల దశలు దాటి గుండెపోటు దాకా వచ్చేశాం. క్రికెట్ ఆడుతూ ఒకరు, బ్యాడ్మింటన్ కోర్టులో మరొకరు, జిమ్లో ఇంకొకరు 3 పదుల వయసు కంటే ముందే హఠాత్తుగా తనువును చాలించేస్తున్నారు. ఇక మన పని అయిపోయినట్లేనా? స్మార్ట్ ఫోన్లకు బందీలం అయిపోయినట్లేనా? స్క్రీన్ వ్యసనం నుంచి బయటకు రాలేమా? ఆరోగ్యాన్ని కాపాడుకోలేమా? ఆనందంగా జీవించలేమా? అంటే ఖచ్చితంగా బయటపడొచ్చు అంటున్నారు భారతరత్న పురస్కార గ్రహీత, దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్. ఒకప్పుడు ఇంకెంతసేపు ఆటలంటూ పిల్లల్ని అమ్మలు లాక్కొచ్చేవాళ్లు. ఇప్పుడు బయట ఆడుకోమ్మని తోసేస్తున్నా చిన్నారులు గడప దాటని పరిస్థితి. గతంలో 10వ తరగతి పాసైతే సైకిల్ కొనివ్వాలంటూ పిల్లలు అడిగేవాళ్లు. ఇప్పుడు 1వ తరగతి నుంచే ట్యాబ్లు కావాలంటూ మారం చేస్తున్నారు. అప్పట్లో మార్కులు తక్కువొస్తే పిల్లల్ని మందలించేవాళ్లు. ప్రస్తుతం కాస్త కోపంగా చూసినా వాళ్లు ఎక్కడ నొచ్చుకుంటారోనని భయపడే పరిస్థితికి వచ్చేశాం. ప్రస్తుత జీవనశైలికి కొన్ని మార్పులు చేసుకుంటే ఆనందం, ఆరోగ్యం సాధ్యమేనని క్రికెట్ దిగ్గజం సచిన్ చెబుతున్నారు. గంటల కొద్దీ కూర్చోవడాన్ని తగ్గించుకోవడం, అధిక స్క్రీన్ సమయాన్ని నియంత్రించుకోవడం, ఆటలాడడం, వ్యాయామం చేయడం, నడక, ఆధునిక ఔషధాలంటున్నారు సచిన్. ఈ విషయంలో రావాల్సిన మార్పులపై ఈనాడుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు మాస్టర్ బ్లాస్టర్. ఆరోగ్యంగా, చురుగ్గా ఉండడం ద్వారానే మనం గొప్ప ఆనందాన్ని పొందగలమని, ఇందుకు ప్రత్యామ్నాయాలు లేవని సచిన్ అన్నారు. మరీ ముఖ్యంగా మేధస్సు, కృషి, కష్టాన్ని నమ్ముకుని సాగే వైవిధ్యభరితమైన భారత్ లాంటి దేశంలో పొలాల్లో కష్టపడే రైతులకైనా, మైదానంలో సాధన చేసే క్రీడాకారులకైనా, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకైనా ఆరోగ్యమే పునాది అన్నారు. దానికి మించిన భాగ్యం మరొకటి లేదన్నారు. మంచి ఆరోగ్యానికి, ఆనందానికి క్రీడలు, శారీరక కసరత్తు అద్భుత సాధనంగా పనిచేస్తాయని తెలిపారు. భారత్ క్రీడలను ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా అవతరించాల్సిన ఆవశ్యకతపై కొన్నేళ్లుగా తరచూ చెబుతున్నానన్నారు. ప్రస్తుతం క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవడం, క్రీడలను ఆడే దేశంగా మారడం అత్యంత కీలకమని చెప్పారు.
చిన్న పెద్ద తేడా లేకుండా స్క్రీన్ వ్యసనం పెరుగుతున్న నేపథ్యంలో ఇదో కీలక అవసరమని తెలిపారు. మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేందుకు ఫిట్గా ఉండడానికి కావలసిన సమయం, ప్రేరణ, అనుకూలమైన వాతావరణం ఇప్పుడు లేవని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అన్నారు. సాంకేతిక అసాధారణ అపార ప్రయోజనాలను తెచ్చిపెట్టింది కానీ సుదీర్ఘకాలం కూర్చుని చేసే పనిని అలవాటు చేసింది, అవసరంగా మార్చేసింది. టీవీలు లేదా కంప్యూటర్ల ముందు పనిచేయడం, మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేస్తూ ఉండడం ఎక్కువ గంటలు కూర్చోడానికి కారణమవుతున్నాయని తెలిపారు. అధిక స్క్రీన్ సమయం ఇప్పుడు నిశ్శబ్ద విపత్తుగా, యువతరానికి అతిపెద్ద ముప్పుగా మారిందన్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత దీనికి బానిసలుగా తయారవుతున్నారని, ఈ పరిణామం బయట వెచ్చించే సమయాన్ని తగ్గించడమే కాకుండా నిద్ర, ఏకాగ్రత సహా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, ఫలితంగా చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలు, ఊబకాయం, బీపీ, మధుమేహం బారిన పడుతున్నారని, గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. పిల్లలకు మనమిచ్చే గొప్ప బహుమతి ఖచ్చితమైన ఆట సమయమని సచిన్ సూచించారు. పిల్లల్ని తప్పనిసరిగా మైదానాల బాట పట్టించాలని, మార్పు, ప్రయత్నం మన ఇంటి నుంచే మొదలవ్వాలని అన్నారు. ఇంటి బయట లేదా మైదానాల్లో పిల్లలు పరిగెత్తడం, కింద పడిపోవడం, పైకి లేవడం, మళ్లీ ప్రయత్నించడం అందించే ఆనందం, అనుభూతి అమూల్యమైనవని, భవిష్యత్తులో భర్తీ చేయలేనివని అన్నారు. ఆరోగ్యకరమైన భారత్ ప్రయాణం చిన్న అడుగులతో ప్రారంభమవుతుందని దృఢంగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. తక్కువ దూరానికి బైక్, కారులో వెళ్లే బదులు నడవడానికి ప్రాధాన్యమివ్వాలని, నడకను వ్యసనంగా మార్చుకోవాలన్నారు. అధిక స్క్రీన్ సమయాన్ని, అవసరం లేకపోయినా మొబైల్ను చూడడాన్ని చాలా తగ్గించాలని, 24 గంటలు మొబైల్ను పక్కన పెట్టుకోవడం మానేయాలని, ఏదో ఒక క్రీడను ఎంచుకుని ఆడాలని, వ్యాయామం కోసం తప్పనిసరిగా రోజుకు కనీసం అరగంట కేటాయించాలని సూచనలు చేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని అవలంబించడం, అలవర్చుకోవడం కష్టమా అన్న ప్రశ్నకు అస్సలు కాదని సచిన్ సమాధానమిచ్చారు. సాధారణ అలవాట్లు మనల్ని ముందుకు తీసుకెళతాయన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినడం, కంటి నిండా నిద్రపోవడం, రోజూ ఏదైనా ఒక క్రీడ ఆడడం లేదా వ్యాయామం దైనందిన జీవితంలో తప్పనిసరి కావాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యానికి బాధ్యత వహించాలని, అప్పుడే ఆరోగ్యకరమైన భారత్ను సృష్టించడంతో పాటు రాబోయే తరాలకు ప్రేరణ అందించగలమని, స్ఫూర్తిగా నిలవగలమని అన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్లో రాణించాలన్న ఉత్సాహం, ఆకాంక్ష చాలా కనిపిస్తున్నాయని, అక్కడ క్రీడా సౌకర్యాల అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. విద్య, ఆరోగ్యం, క్రీడల్ని అభివృద్ధి సాధనాలుగా చూడాలని చెప్పారు. అందరం ఐకమత్యంతో ఉండడానికి ఆరోగ్యకరమైన సమాజం అవసరమని పేర్కొన్నారు. చిన్నప్పటినుంచే పిల్లలకు గౌరవం, మర్యాద, భావోద్వేగాలను అర్థం చేసుకునే లక్షణాలను నేర్పించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజల భవిష్యత్తును పునర్నిర్మించడానికి శక్తివంతమైన సంస్థలు చొరవ చూపాలని కోరారు. ఆరోగ్య అవగాహన కలిగిన గ్రామాలు, సమాజంతోనే మరింత బలమైన, సంఘటిత భారత్ సాధ్యమని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టు చేసిన గడ్డం శివప్రసాద్ అనే వ్యక్తిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సత్యసాయి జిల్లా ముదిగుబ్బకు చెందిన శివప్రసాద్గా వెల్లడించారు. ఇతడు ఫేస్బుక్లో సీఎం చంద్రబాబును కించపరుస్తూ విద్వేషపూరితమైన పోస్టు పెట్టినట్లు సిఐడి ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు శివప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ముద్దాయి గడ్డం శివప్రసాద్, అతను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తాడు. ముదిగుబ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. ఇతను ఫేస్బుక్ ప్రొఫైల్లో శివ సుప్రీం శివ అనే హ్యాండిల్తో ఒక అసభ్యకరమైన పోస్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కించపరుస్తూ ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దానిలో కొంచెం కుల విభేదాలు రెచ్చగొట్టే విధంగా కూడా కాంటెంట్ ఉన్నది. దాని మీద సిఐడిలో డీజీపీ సిఐడి గారి ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ధర్మవరంలో అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీన పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నెంబరు హెచ్చరికలు జారీ చేశారు. గోదావరికి వరద క్రమంగా పెరుగుతోంది. ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 6,09,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజ్కు దిగువనున్న కోనసీమలోని పలు గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి మధ్యలోని లంక భూముల్లో ఉన్న కొబ్బరి తోటల నుంచి కొబ్బరికాయలను పడవలపై ఒడ్డుకు తీసుకొచ్చేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలోని వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి శివార్లలో కురిసిన కుండపోత వర్షానికి హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చి లోతట్టు కాలనీలను ముంచేస్తున్నాయి. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లను ఎత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రతి ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీకి ఒకేసారి భారీగా వరద రావడంతో హైదరాబాద్లోని పలు కాలనీల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపుఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. ప్రవాహ ఉధృతికి నీట మునిగిన మూసారాంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. మూసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన బ్రిడ్జి పనులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరదల తీవ్రత దృష్ట్యా డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు.